ఆయన గుడ్ మార్నింగ్. ఈ రోజు అయితే బార్సింగరం ఫ్రూట్ మార్కెట్ కి అయితే వెళ్ళలేదన్నా. డైరెక్ట్ గా అయితే చద్దనపూరి కొత్తపేట మార్కెట్ కి అయితే వచ్చాము. ఇక్కడైతే పప్పాయి రేట్ అయితే 15 రూపాయల నుంచి 20 రూపాయల వరకు అయితే నడుస్తుందన్నా. క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. ఇక్కడ 15 రూపాయల క్వాలిటీ కూడా బాగుందన్నా. మనమైతే ఒక 20 కేజీలు అయితే వేసుకోవడం అయితే జరిగింది. అలానే పుచ్చకాయ అయితే చాలా క్వాలిటీ అయితే ఉంది. అన్నకాడైతే ఈ అన్న అయితే 15 రూపాయలు అయితే చెప్తున్నారు. ఎవరైనా ఎక్కువ వేసుకుంటే మాత్రం 13 రూపాయలకి ఇవ్వడానికి అయితే సిద్ధంగా అయితే ఉన్నాడన్న. బాటసింగారం ఫ్రూట్ మార్కెట్ కి ఇక్కడ కొద్దిగా రేట్లు అయితే ఏం తేడా అయితే ఇంకా కనిపించలేదన్నా. మనకైతే క్వాలిటీ చూస్తున్నారు కదన్నా. పుచ్చకాయ అయితే ఇదైతే 2 కేజీలు ఉంటుందన్నా. 15 రూపాయలకైతే ఇస్తానైతే మనకైతే చెప్పడం అయితే జరిగింది. అలానే ముందుకెళ్తే మనకైతే తర్బూజ అయితే కనిపించింది. తర్బూజ రేట్ అయితే 20 రూపాయల కేజీ అయితే చెప్తున్నారన్నా. అదే బాటసింగారం ఫ్రూట్ మార్కెట్ లో అయితే 25 రూపాయలు అయితే పలుకుతుందని, ఇంకా 5 రూపాయలు తక్కువనే ఉందన్న. ఇక్కడ చాలా రష్ అయితే ఉంది మార్కెట్ అయితే. ఈ రోజు అయితే సండే అయినా గానీ ఫుల్ రష్ అయితే ఉందన్న. ఎక్కడెక్కడి నుంచో అయితే ఇక్కడ సిటీ లోపల నుంచి వచ్చి అయితే ఇక్కడ కొత్తపేటలో అయితే ఫండ్లు అయితే తీసుకెళ్లిపోతారంట. అందరైతే మనకైతే అంత బార్సింగర్ ఇంకా లాంగ్ అయిద్దని ఇక్కడైతే తీసుకుని వెళ్ళిపోతున్నారు. అందువల్ల అయితే ఫుల్ రష్ అయితే ఉందని సండే కాబట్టి. ఇంకా అలానే ముందుకెళ్తే పైనాపిల్ అయితే సేమ్ రేట్ అయినా బాటసింగరంలో అయితే ఎలా అయితే దొరుకుతుందో ఇక్కడ కూడా అదే దొరుకుతుందన్న. 8 రూపాయల కంచి అయితే 45 రూపాయల వరకు అయితే కాయని బట్టి అయితే రేట్ అయితే ఉందన్న. క్వాలిటీ అయితే బ్రహ్మాండంగా అయితే ఉంది. ఇక్కడ కూడా ఫుల్ రష్ అయితే ఉందన్న. ఎక్కడ ఏ ఫ్రూట్ షాప్ చూసుకున్నా కానీ అయితే ఫుల్ రష్ అయితే కనిపిస్తుంది. ఈ రోజు అయితే సండే అయినా కానీ ఈ మోపున లోపల నుంచి వచ్చి కొనుక్కోపోతుంటే చాలా గ్రేట్ అన్న. ఇక అందులోకి అయితే ఫస్ట్ కాన్సన్ ఇక్కడనే అందరైతే వ్యాపారం చేసేవాళ్ళు కాబట్టి అయితే ఇక అందరికైతే పరిచయాలు అయితే ఉన్నాయన్న. అందువల్ల అయితే ఇక బాటసింగరం ఫ్రూట్ మార్కెట్ తక్కువ వేస్తున్నాం అయితే అన్న వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుంది. మనకైతే కాయ క్వాలిటీని బట్టి అయితే రేట్ అయితే ఉందన్న. ఇదైతే చూస్తున్నారు కదన్నా. ఏ కాయకైతే ఆ రేట్ అయితే పెట్టడం జరిగింది. ఈ కాయ అయితే దాదాపు అయితే ఒక ఫీట్ పొడవు అయితే ఉందన్న. 45 రూపాయలు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. ఇంకా చిన్న కాయ అంటే మాత్రం రేటుని బట్టి అయితే ఉందిగా. అలానే సపోర్ట్ అయితే కేజీ 20 రూపాయలు అయితే పడుతుందన్న. చాలా క్వాలిటీ అయితే ఉంది. సైజ్ చూసారు కదా, మాత్రం అరచేలు అయితే సరిపోతుంది. ఇంకా చిన్న చిన్న కాయ అయితే మాత్రం 15 రూపాయలకి అయితే వేస్తానైతే అన్న వాళ్ళైతే చెప్పడం అయితే జరుగుతుందన్న. మనమైతే ఒక 5 కేజీలు అయితే కొనుక్కొచ్చిన పెద్ద పెద్ద సైజ్ అయితే మనమైతే ఇక మొత్తానికైతే ఈ రోజు అయితే సపోర్ట్ అయితే క్వాలిటీ అయితే వచ్చిందన్న. మనమైతే ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి అయితే మనమైతే అన్న అయితే బస్సా నుంచి అయితే ఏరుకోవడానికి అయితే చాయిస్ అయితే ఇచ్చాడు. ద్రాక్ష అయితే 500 రూపాయలు అయితే బాక్స్ అయితే పడుతుంది. క్వాలిటీ అయితే బ్రహ్మాండంగా అయితే ఉందన్న. ఇక్కడ ఒక అడ్వాంటేజ్ అయితే ఏదంటే అమ్మాలు అయితే లేదన్న. ఇక్కడ చాలా తక్కువ అమ్మాలు అయితే లేదు. మనకైతే కొన్ని బండ్లకైతే వేసే వాళ్ళకైతే చాలా వరకు అయితే అమ్మాలు అయితే లేదు. 10 రూపాయలు మిగులుతాయి. అందువల్ల చాలా మంది అయితే ఇక్కడ కొనుక్కోవడానికి అయితే ఏమంటారన్నా ఇంట్రెస్ట్ అయితే చూపుతున్నారు. ఇక నల్ల ద్రాక్ష అయితే క్వాలిటీ అయితే బ్రహ్మాండంగా ఉంది. మనం అయితే ఒక బాక్స్ తీసుకుందాం అనుకుని లాస్ట్ బాక్స్ ఖరాబ్ అయిందని అయితే ఈ రోజు అయితే బాక్స్ అయితే వేసుకోలేదు. అలానే జామకాయ అయితే 500 రూపాయల బాక్స్ అయితే పడుతుంది. ఇదంతా నాటుకాయ మొత్తం అయితే లోకల్ అయితే క్వాలిటీ అయితే బ్రహ్మాండంగా ఉంది. ఒక రోజు అమ్ముకోవడానికి అయితే ఇదైతే సరిపోద్దన్న. క్వాలిటీ చూస్తున్నారు కదా, ఇదైతే ఒక రోజుకైతే పర్ఫెక్ట్ అయితే సరిపోతుంది. మనమైతే దాదాపు అయితే ఒక 20-25 కేజీలు అయితే వస్తుందని అయితే అన్నమాలు అయితే చెప్తున్నా. నా అంచనా అయితే 30 కేజీలు పైకే వస్తున్న బాక్స్ అయితే ఇదైతే. ఇక క్వాలిటీని బట్టి అయితే రేట్ అయితే ఉందన్న. ఇంకా క్వాలిటీ కావాలనుకుంటే ఇంకా క్వాలిటీ అయితే ఉన్నదన్న వాళ్ళైతే కానీ మనమైతే అది వీడియో తీయడానికి అయితే పాసిబుల్ అయితే పడలేదు. అందువల్ల చాలా రష్ అయితే ఉంది. ప్రతి ఒక్కరి కాడైతే 5-6 అయితే వచ్చైతే బేరాలు అయితే ఆడుతున్నారు. అలానే ముందుకెళ్తే మామిడికాయ అయితే కనిపించిందన్న. ఇది మామిడి అయితే 1100 రూపాయలు అయితే బాక్స్ అయితే పడుతుందన్న. ఇది బేరం ఆడితే మాత్రం 1000 రూపాయలకైతే ఇస్తానైతే మనకైతే చెప్పడం అయితే జరిగిందన్న. క్వాలిటీ అయితే బ్రహ్మాండంగా ఉంది. 50-55 రూపాయల కేజీ అయితే పడుతుందన్న. ఇది బయట మార్కెట్లో అయితే 75 నుంచి అయితే 80 రూపాయల వరకు అయితే అమ్ముతున్నారన్న. మనమైతే దాదాపు ఒక బాక్స్ అంతా మాత్రం 500 రూపాయల నుంచి 600 రూపాయల వరకు రావడానికి అయితే మనకైతే ఆస్కారం ఉందన్న. అలానే ముందుకెళ్తుంటే మనకైతే చాలా దుక్కులు అయితే మామిడికాయ అయితే కనిపిస్తుంది. కానీ అయితే తక్కువ అయితే ఎవరు కూడా ఇట్లేదన్నా. ఒకటే బార్గెనింగ్ రేట్ అన్న 500 రూపాయలకి, అది 1100 రూపాయలకి అయితే అమ్ముతున్నారు. పనసపండు అయితే 200 రూపాయలు కాయ చేసి అమ్ముతున్నారన్న. లోపల చాలా పీసెస్ అయితే ఉంటాయన్న. బయట అయితే బండి మీద పెట్టితే పీసెస్ చొప్పున అమ్ముతానని అయితే అన్న వాళ్ళు అయితే చెప్తున్నారు. మనం అయితే ఇక ఎన్నడూ తినలేదు కాబట్టి అయితే ఆ పనసపండు అయితే చూడలేదన్న. అలానే ముందుకెళ్తుంటే మనకైతే ఇది తెల్ల ద్రాక్ష అయితే కనిపించింది. తెల్ల ద్రాక్ష వచ్చేసి అయితే 600 రూపాయలు అయితే బాక్స్ అయితే పడుతుందన్న. క్వాలిటీ అయితే బ్రహ్మాండంగా అయితే ఉందన్న. మనమైతే తెల్ల ద్రాక్ష పోయినసారి తీసుకున్నాం కాబట్టి ఈ రోజు అయితే తీసుకోలేదని. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తున్నా తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి అని. మనమైతే ఒక 20 కేజీలు అయితే ఇది పప్పాయి అయితే వేసుకున్నా. 15 రూపాయలు కేజీ చేసి అయితే ఇక కొత్తపేట మార్కెట్ కి బాటసింగారం మార్కెట్ అయితే నాకైతే కొద్దిగా తేడా అయితే ఏం కనిపించలేదు. ఏమైనా తేడా రేట్ ఉంటే మాత్రం కంపల్సరీగా కామెంట్ రూపంలో